ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. అందరూ బాగుండాలి. ఆ దేవుని కృపలో అందరూ బాగుండాలి. ప్రత్యేకంగా ఒక విషయం నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు సోషల్ మీడియాలో భయంకరంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్కి గొడవలు పెట్టాలని కొన్ని రాజకీయ పార్టీలు కుట్ర పన్నుతున్నాయి. దయచేసి అందరూ మేలుకోండి. హిందూ సహోదరులారా, నేను ఒకనొకప్పుడు హిందువునే, భారతీయ క్రైస్తవుడిగా బ్రతుకుతున్న మనందరం భారతీయులమే. ఒక ముస్లిం అయినా, ఒక క్రైస్తవుడైనా, ఒక హిందువైనా, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా, ఈ గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ గడ్డ మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా మనందరం హక్కుదారులము. ఇది మన దేశము. మన దేశం కోసం అందరం కూడా, మన దేశంలో అందరూ బాగుండాలని కోరుకోవాలి. కొంతమంది కుట్ర పన్నుతున్న వారు చేతుల్లో చిక్కిపోయి కొంతమంది ఈరోజు హిందూ, ముస్లిమ్స్, క్రైస్తవులకి మరి గొడవలు పెట్టాలని కుట్ర పన్నుతున్నారు. దయచేసి మీరు మేలుకోండి. నేనేం చెప్తున్నానంటే, మనము మన చిన్నప్పుడు, ఇప్పుడు గత ఒక 10-15 సంవత్సరాల ముందు నుంచి భయంకరంగా ఈ యొక్క కుల మతాల కోసం, మతాల కోసం కొట్టుకొని చచ్చిపోతున్నారు. యూట్యూబ్లో తిరుగుబాటు స్వభావంతో ఉన్నారు. దయచేసి ఒక ముస్లిం అయినా, ఒక క్రైస్తవు అయినా, ఒక హిందూ అయినా ఎవరిపై కలబడకంట, ఒకరినొకరు ప్రేమించుకుంటూ మనం బస్సులో ప్రయాణిస్తున్నాం, ఫ్లైట్లో వెళ్తున్నాం, ట్రైన్లో వెళ్తున్నాం, వీధుల్లో నడుస్తున్నాం, పక్కపక్కనే ఉంటున్నాం, ఫ్లాట్లలో ఉంటున్నాం, తర్వాత షాపింగ్ మాల్ చేస్తున్నాం, పెళ్ళిళ్ళకి వెళ్తున్నాం, ఫంక్షన్లకి అన్నిటికి వెళ్తున్నాం, చాలా చాలా చేస్తున్నాం, అందరం కలిసే ఉన్నాం. మరి ఈ మధ్యన ఏమైందో తెలీదు. దయచేసి తిరుగుబాటు స్వభావం చాలామందికి వచ్చేస్తుంది. దయచేసి దానివల్ల మీరు పాపం మూట కట్టుకోవద్దు. దయచేసి మన హిందూ సహోదరుడు మనోడే, క్రైస్తవుడు మనోడే, ముస్లిము మనోడే అనుకొని ఈ లౌకిక దేశంలో ఈ రాజ్యాంగం ఇచ్చిన కట్టుబాటులతో 25 ఆర్టికల్ ప్రకారం ఎవరు ఏ మతంలోనూ ఉండొచ్చు, స్వేచ్ఛగా బ్రతకొచ్చు అనే మాట ప్రకారం మనందరం కలిసి ముందుకు వెళదాం. సంతోషంగా, ఇంతకుముందు సంతోషం ఆనందాలతో ఎలాగైతే బ్రతికామో అలాగే ఉండాలని ఆశ కలిగి మీ అందరికీ ఒక చిన్న మాట చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మరి 133 కీర్తన మొట్టమొదటి వచనంలో ఐక్యత కలిగి జీవించమన్నాడు. మనందరం ఐక్యత కలిగి ముందుకు వెళ్ళాలి. అలాగే మార్కు సువార్తలో 12వ అధ్యాయంలో 31లో నిన్నువారిని పొరుగువారిని ప్రేమించు అనే మాట బైబిల్ గ్రంథంలో ఉంది. ఎటువంటి మనం పొరుగువారికి ఎటువంటి కీడు చేయకుండా మేలే చేయాలని ఆశ కలిగి ఈ వీడియో చేస్తున్నాను. నేను ఒకరోజు నాకు తెలిసిన మటుకు అప్పుడు దేవుణ్ణి నేను నమ్ముకోలేదు. ఒక ఆమె కాపులు ఆవిడండి. నేను అప్పుడు గొల్లవీధి ప్రాంతంలో విశాఖపట్నంలో ఉండేవాడిని. గొల్లవీధి, చెంగళరావుపేట బజార్ దగ్గర ఉండేవాడిని. అప్పుడు చిన్నప్పుడు ఒక ఆమెకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయని కాపులు ఆవిడామె. నేను యవ్వన కాలంలో, యవ్వన వయసులో ఉన్నాను. ప్రతిరోజు డ్రింక్ చేసేసేవాడిని. అయితే ఆమెకి కిడ్నీలు పోతే బ్లడ్ చాలా డొనేట్ చేశారంట అందరూ. ఆమెకి ఏ గ్రూప్, ఏ పాజిటివ్, ఏ గ్రూప్లో ఉన్న బ్లడ్ కావాలని ఎంతోమందిని ప్రయత్నించారు. కానీ ఎక్కడ దొరకటం లేదని తెలుసుకొని చాలామంది, కొంతమంది ఇచ్చారు, కొన్ని సెట్ అవ్వలేదు, ఇంకా బ్లడ్ కావాలి. అలాంటి సమయంలో మా ప్రాంతంలో ఒక అతను వచ్చి బ్లడ్ కావాలంటే నా గ్రూప్ కూడా గనక నన్ను అడగడం జరిగింది. నిజంగా చెప్పాలంటే అప్పుడు ఎంతో ప్రేమతో, అయ్యో అంత పని జరిగిందా, ఆమె ఏ కులము, ఏ మతము అని అడగలేదు. నేను 2 టైమ్స్ ఆమెకి బ్లడ్ నేను డొనేట్ చేశాను. ఈరోజు ఆ యొక్క ప్రేమ అభిమానాలు ఇప్పుడు ప్రజల్లో ఎందుకు చనిపోతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా ఎవరికి బ్లడ్ కావాలన్నా సిద్ధముగా ఎప్పుడు మేము ఉంటాము. ఎవరికి హెల్ప్ చేయాలన్నా మాకున్న స్థాయిలో మేము హెల్ప్ చేస్తూ ఉంటాను. అది యూట్యూబ్ ఉంటా చూడండి, బ్రదర్ శైలేష్ పాల్. కులమతాలు చూడను. ఎవరికైనా నేను నాకు కలిగింది హెల్ప్ చేస్తూ వెళ్ళిపోతాను. దేవుడు మాటలు, మంచి మాటలు చెప్తాను. చెడు వ్యసనాలకి పోకండి అనే మంచి మాటలు చెప్పి నేను ముందుకు వెళుతున్నాను. దయచేసి మనందరం ఒకటే. ఒకరోజు ఆమె ఇదే క్యాస్ట్ అని క్యాస్ట్ చూసి నేను బ్లడ్ ఇవ్వకపోతే ఆమె చనిపోదును. కానీ కొన్నాళ్ళు ఆమె చక్కగా బ్రతికి తర్వాత వయసు అయిన తర్వాత ఆమె చనిపోయింది. ఈరోజు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఒకరిపై జాలి కలిగి ఉండాలి. ఒకరిని మేలు కోరి ముందుకు వెళ్ళే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ అలాగే ఉండాలని, ఒకరు మేలు కోసం మనం ముందుకు వెళ్ళాలి, ఒకరికి సహాయం కోసం, ఒక మంచి కోసం ముందుకు వెళ్ళాలి. కులాలు, మత పిచ్చి కాకుండా అందరం కలిసి ఉండాలి. మన భారతదేశం కోసం అందరం ప్రార్థన చేయాలి. చూడండి, మీరు ఎక్కడ ఏ మనోభావాలతో ఉన్నారో, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్తున్నా, మీరు ఎక్కడున్నారో ఆ ప్రదేశంలో ఉండండి. అంతే తప్ప ఈ కులమతాలు మైండ్లో పెట్టుకొని మీ మనసును పాడు చేసుకోవద్దు, మీ హృదయాన్ని పాడు చేసుకోవద్దు, మీ దేహాన్ని కూడా హానికి చేసుకోకుండా దయచేసి
అర్థం చేసుకొని మనందరం ఐక్యతగా కలిగి ముందుకు వెళితే మన దేశం ఎంతో బాగుంటుంది. దయచేసి మన దేశం కోసం, మన ప్రజల కోసం ప్రార్థన చేద్దాం, అందరూ బాగుండాలని. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఐక్యత కలిగి జీవిద్దాం బ్రదర్. నిన్ను వాళ్ళని, పొరుగు వారిని ప్రేమిద్దాం. ఎందుకంటే ఎదుటివారికి ఎవరికి కూడా ఎటువంటి హాని చేయకుండా మేలే చేసుకుంటూ ముందుకు వెళదాం. ఒకవేళ ఎవరైనా మతోన్మాదులు మీకు ఎదురైతే వారికి వెంటనే గర్దించండి. మన భారతదేశంలో ఇది చాలా తప్పు చేస్తున్నారు బ్రదర్ అని గర్దించండి. అప్పుడే ఈ దేశం బాగుంటుంది. ఇప్పటికీ మించిపోయింది లేదు. కొంతమంది రాజకీయ నాయకులు ప్రజల్లో చిచ్చులు పెట్టి కుట్ర పన్నుతున్నారు. కనుక అలాంటి రాజకీయ పార్టీల్ని తరిమి కొట్టాలి. అలాంటి రాజకీయ పార్టీలకు ఓట్లు వేయకుండా మంచివాడిని వేసి, ఎవరైనా సరే మన దేశానికి మంచి కోరుకున్న వాడిని, ప్రజలు మంచి కోరుకున్న వాడిని గెలిపించుకొని మనందరం సంతోషంగా ఆనందముతో ఉందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.